నమస్కారం మిత్రులు, వీడియో స్వాగతం. అయితే మిత్రులారా, చైనాకు మనకు ఒక సంబంధం అనేది, ట్రేడు సంబంధం అనేది ఎన్నడూ తెగిపోలేదు. గత 5-6 సంవత్సరాల నుంచి బార్డర్ యొక్క తప్ప ఆ దేశంతో మనకు ట్రేడ్ ఒప్పందాలు ఉన్నాయి. అది ఆ చైనాతో ట్రేడ్ ఒప్పందం లేని దేశాలు ఉండవు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ హబ్ అనేది ఒక చైనానే. మనకు సెల్ ఫోన్ కానీ, కంప్యూటర్ కానీ, వీడియో భాగాలు, చిప్స్, ఇవన్నీ అసలు ప్రపంచాన్ని తన చేతిలో కంట్రోల్ చేసే స్థాయిలో ఉన్నది. చైనా రోజు తన యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఆపితే ప్రపంచంలో స్తంభించిపోతుంది. ఎందుకంటే ఆ రేంజ్లో ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్, అమెరికా ఆ దేశాన్ని అలా తయారు చేశాయి. ఎందుకంటే ఆడ మ్యాన్ పవరు, ఇవన్నీ ల్యాండు ప్రతి ఒక్కటి చేయడం వల్ల వారు ఏం చేశారు, చైనాను నమ్మి, నక్క లాంటి చైనాను నమ్మి వారు పెట్టుబడి పెట్టారు. ఆ చైనా ప్రతి దాన్ని గ్రిప్పు ఓడిసి పట్టుకొని డెవలప్ చేసుకున్నది. ఈ మన ఇండియా దానికి ఇచ్చిన పెట్టుబడులలో మన ఇండియాకు 25% పెట్టుకున్న మన ఇండియా గుండెలో పెట్టుకుని వస్తుంది. ఈరోజు దేశం ఏదో రేజులు ఉండేది. కాబట్టి కషాయవాడిని, మన గొర్రె కషాయవాడిని నమ్మనట్టు ఆ దేశాలు నమ్మాయి. ఈరోజు ఆ దేశాలు చైనా చేతిలో మాడి మసైపోతున్నాయి. ఎంతైనా మన భారతీయులు నిజాయితీ 100లో కనీసం 50%, 60% నిజాయితీగా ఉండే విధంగా ప్రయత్నిస్తాము. చైనాని కాదా ఉండదు. కాబట్టి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఇండియా రేంజు, ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు చైనా వాడికి కూడా మన యొక్క ఆర్థిక వ్యవస్థ గత కోవిడ్ నుంచి కుదేలైంది. మళ్ళీ మనతో సత్సంబంధాలు ఉంటేనే మళ్ళీ చైనా గాలి పడుతుంది. మనది ఏంటంటే ఆహారం, ఫుడ్. ప్రపంచ దేశాలకు ఫుడ్ను అందించే దేశం ఏంటంటే, పండించే దేశం అంటే వరి, మెయిన్ గోధుమ, పత్తి, ఇలాంటి మెయిన్ నిత్యావసరాలు మన భారతదేశం నుంచి ఎగుమతి అవుతాయి మిత్రులారా. కాబట్టి అండం పెట్టే దేశం, అన్నపూర్ణ దేశం మన భారతదేశం. జై భారత్.